హే, వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఈ రోజు సెషన్లో మనము ఒక గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ని ఎట్లా చేస్తాం. సో సురేందర్, గ్రూప్ ఏంటి? బేసికలీ మనం ఇప్పుడు వరకు అబ్జర్వ్ చేస్తే ఒక స్పెక్ ఫైల్లో వన్ టెస్ట్ కేసు రాసాము, రెండు టెస్ట్ కేసులు రాసాము, మూడు టెస్ట్ కేసెస్ కూడా రాసాం కదా. ఈ టెస్ట్ కేసెస్ అన్ని ఒకటే ఫంక్షనాలిటీకి సంబంధించినవి అయితే వీటిలన్నిటిని కలిపి ఒక గ్రూప్ కింద చేయొచ్చు. యూజర్ మాడ్యూల్కి ఒక గ్రూప్ అని, లేదా నెక్స్ట్ మాడ్యూల్కి ఇంకొక గ్రూప్ అని, అట్లా మనం ఇండివిజువల్ గ్రూప్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఒక గ్రూప్ని రన్ చేస్తే ఆ గ్రూప్లో ఉన్న టెస్ట్లన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. మనకి ఈ ప్లే రైట్లో గ్రూప్ కావాలి అంటే డిస్క్రైబ్ అన్న కీవర్డ్ని యూజ్ చేస్తే గ్రూప్ అవుతుంది. సో దీనికోసం నేను ఏం చేశానంటే ఒక కొత్త టెస్ట్ స్పెక్ ఫైల్ని అయితే క్రియేట్ చేశాను. టెస్ట్ 1 సాస్ డెమో విత్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ అన్న. సో ఇప్పుడు ఈ సాస్ డెమోకి నా వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ ఏంటి? ఇది స్టాండర్డ్ యూజర్. సో నా యూజర్ నేమ్ స్టాండర్డ్ యూజరు, నా పాస్వర్డ్ సీక్రెట్ సాస్. ఓకేనా? ఇది ఒక టెస్ట్. ఇందులో ఈ స్పెక్ ఫైల్లో నాకు ఒక టెస్ట్ ఉంది. సో ఇప్పుడు ఇదే టెస్ట్ని కాపీ చేసి ఐమ్ పుటింగ్ ఇట్ అగైన్, అండ్ దిస్ టైమ్ టెస్ట్ 2 ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. సో ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అంటే నీకు అక్కడ ఇన్వాలిడ్ యూజర్ నేము, ఇన్వాలిడ్ పాస్వర్డ్, రెండు ఇన్వాలిడ్ క్రెడెన్షియల్సే. మళ్ళా థర్డ్ టెస్ట్ క్రియేట్ చేసిన టెస్ట్ 3. ఇదేంటిది? ఇన్వాలిడ్ పాస్వర్డ్. ఓకేనా? ఇదేంటిది? ఇన్వాలిడ్ పాస్వర్డ్. సో యూజర్ నేమ్ వ్యాలిడే, పాస్వర్డ్ ఇన్వాలిడ్. అండ్ నా ఫోర్త్ టెస్ట్ ఇంకొకటి నేనేం క్రియేట్ చేస్తున్నాను అంటే టెస్ట్ 4 ఇన్వాలిడ్ యూజర్ నేమ్. సో ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అంటే నీ యొక్క వ్యాలిడ్ పాస్వర్డే. సో హియర్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్. సో పాస్వర్డ్ ఏముంది, బ్రౌజర్లోంచి ఇది కాపీ చేసి ఐ అప్డేటెడ్ ఇట్. సో ఇప్పుడు ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సాస్ డెమోకి లాగిన్కి సంబంధించి నా దగ్గర 4 టెస్ట్లు ఉన్నాయి. ఈ నాలుగిటిని ఒక గ్రూప్ కింద చేయడం కోసం నేను ఇక్కడ ప్లే రైట్లోకి వచ్చి చెక్ చేస్తే test.describe అని చెప్తున్నారు అనమాట. సో దీన్ని కాపీ చేసి ఐఎమ్ జస్ట్ ప్లేసింగ్ దట్ సింటాక్స్ హియర్. ఓకే, ఐఎమ్ జస్ట్ ప్లేసింగ్ దట్ పర్టికులర్ సింటాక్స్. సో డిస్క్రైబ్ అని పెట్టా. ఈ డిస్క్రైబ్లో ఐఎమ్ డిఫైనింగ్ సాస్ డెమో లాగిన్ టెస్ట్ కేసెస్. ఓకే, ఐఎమ్ జస్ట్ డిఫైనింగ్ మై సాస్ డెమో లాగిన్ టెస్ట్ కేసెస్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ మొత్తం ఉన్న టెస్ట్లన్నీ కూడా కట్ చేసేసి ఐఎమ్ జస్ట్ అప్డేటింగ్ ఇన్ మై డిస్క్రైబ్ రైట్ నా. జస్ట్ ఆ డిస్క్రైబ్లో పెట్టేశాను నేను. ఓకే, ఇప్పుడు లెట్స్ ట్రై టు రన్ దిస్ డిస్క్రైబ్. సి హియర్, ఇప్పుడు ఈ టెస్ట్లన్నింటినీ నేనైతే ఇట్లా ఈ డౌన్ యారో క్లిక్ చేస్తూ ఉంటుంటే మొత్తం కంప్రెస్ అవుతున్నాయి కదా, మినిమైజ్ అయి కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఈ డిస్క్రైబ్ బటన్ నాకు ప్లే బటన్ ఉన్నది. సో వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్ డిస్క్రైబ్, ఆల్ ద టెస్ట్, ఆ డిస్క్రైబ్లో ఎన్నైతే టెస్ట్లు ఉన్నాయో ఒక్కొక్క టెస్ట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సి వన్ ఆఫ్టర్ అనదర్ అన్ని టెస్ట్లు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయినాయి. దట్స్ పర్ఫెక్ట్లీ ఆల్రెడీ. ఇదిగో మొత్తం 4 టెస్ట్లు ఎగ్జిక్యూట్ అయినాయి అని ఇక్కడ నాకు కన్ఫర్మేషన్ మెసేజ్ చూపించింది. సో అల్టిమేట్ చంక్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ డిస్క్రైబ్ అన్న కీవర్డ్ కనుక వాడితే మల్టిపుల్ టెస్ట్ కేసెస్ అన్నిటిని కూడా యూ కెన్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు ఎన్ ఒక గ్రూప్ కింద కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో లెట్స్ టేక్ ఎ బ్రేక్ హియర్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.